కంచుగాదు పెంచుగాదు కడుబెలుచు మనసు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన మనో విశ్లేషణ, మనో నిగ్రహం గురించి తెలుపుతుంది. మనసు అనేది లోహం కాదు, మట్టి పెళ్ల కాదు, కాని అది చాలా కఠినమైనది. అది నీరు కాదు కాని పారుతుంది, గాలి కాదు కాని పట్టుబడదు. ఇన్ని వింతలు చేసే మనసును అదుపు చేయడం సామాన్యం కాదని, అది కేవలం శ్రీ వెంకటేశ్వరుని ధ్యానంతోనే సాధ్యమని అన్నమయ్య ఈ కీర్తనలో నిరూపించారు. తెలుగు సారాంశం: ఈ మనసు కంచు వంటి లోహం కాదు, మట్టి పెంకు కాదు, కాని చాలా మొండిది, కడుబెలుచు. దీనిని లెక్కించడం కాని, పంచుకోవడం కాని సాధ్యం కాదు. దీనికి పట్టుకోవడానికి ఆధారం లేదు, అలాగని శూన్యం కాదు. నీరు కాకపోయినా పారుతూనే ఉంటుంది. మనతోనే ఉంటూ చుట్టంలా నటించినా అది బంధువు కాదు. అన్ని రుచులను అనుభవిస్తుంది కాని దీనికి రూపం లేదు. బంగారము కాదు కాని ఆశలను పుట్టిస్తుంది. రాయి కాదు కాని కరగదు. ఇది దైవం కాదు కాని మనలోనే ఉంటుంది. గాలి కాదు కాని మూటకట్టలేము. ఇన్ని విచిత్రాలు చేసే ఈ మనసు ఎప్పుడైతే శ్రీవెంకటేశ్వరుని తలచిందో అప్పుడు మాత్రమే ఇంద్రియాలన్నిటినీ జయించింది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya analyzes the paradoxical nature of the human mind. He says it is neither metal nor clay, yet it is incredibly stubborn. It flows like water without being liquid and lingers like a relative without being kin. It experiences all tastes despite having no form and generates golden desires without being gold itself. It is not a stone, yet it is hard to melt. It is not God, yet it resides within us, and it is not air, yet it cannot be bound. Annamaya concludes that this enigmatic mind, which usually leads one astray, finally conquers all senses only when it contemplates the glory of Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: కంచు గాదు పెంచు గాదు కడుబెలుచు మనసు ఎంచరాదు పంచరాదు ఎట్టిదో ఈ మనసు. భావము: మనసు కంచు లోహం వంటిది కాదు, మట్టి పెంకు వంటిది కాదు, కాని చాలా కఠినమైనది, మొండిది. దీనిని తూచలేము, లెక్కించలేము, ఎంచరాదు, ఇతరులకు పంచలేము. అసలు ఈ మనసు ఎటువంటిదో కదా. వివరణ: మనసు యొక్క అస్పష్టతను, దాని మొండితనాన్ని పల్లవిలో ఎత్తిచూపారు. చరణం 1: పట్ట బసలేదు చూడ బయలుగాది మనసు, నెట్టన బారుచునుండు నీరు గాది మనసు, చుట్టి చుట్టి పాయకుండు జుట్టము గాది మనసు, ఎట్టనెదుటనే ఉండు నేటిదో ఈ మనసు. భావము: పట్టుకుందామంటే ఆధారం దొరకదు, అలాగని కంటికి కనిపించే శూన్యం, బయలు కాదు. నీరు కాదు కాని ఎప్పుడూ ఆలోచనలతో పారుతూనే ఉంటుంది. ఎప్పుడూ మన చుట్టూనే తిరుగుతూ వదలదు కాని అది మనకు మేలు చేసే బంధువు, చుట్టము కాదు. ఎప్పుడూ మన కళ్ల ముందే ఉన్నట్లు ఉంటుంది కాని దొరకదు. వివరణ: మనసు యొక్క చంచలత్వాన్ని నీటితో, దాని మాయను బంధువుతో పోల్చారు. చరణం 2: రుచులెల్లా గానుపించు రూపు లేదు మనసు, పచరించు నాసలెల్లా బసిడిగాది మనసు, ఎచటా గరగదు రాయిగాదు మనసు, ఇచటా నచటా దానే ఏటిదో ఈ మనసు. భావము: అన్ని రకాల ఇంద్రియ రుచులను అనుభవిస్తుంది కాని దీనికి ఒక ఆకారం అంటూ లేదు. ఎన్నో ఆశలు పెంచుతుంది కాని అది బంగారం కాదు. రాయి కాదు కాని ఎంత చెప్పినా వినకుండా కరగకుండా ఉంటుంది. ఇక్కడ అక్కడ అన్ని చోట్లా తిరిగే ఈ మనసు చాలా వింతైనది. వివరణ: మనసుకి భౌతిక రూపం లేకపోయినా అది భౌతిక వస్తువై ఎంతటి వ్యామోహాన్ని పెంచుతుందో ఇక్కడ వివరించారు. చరణం 3: తప్పక నాలోనుండు దైవముగాదు మనసు, కప్పి మూటగరాట్టదు గాలిగాదు మనసు, చెప్పరాని మహిమల శ్రీ వెంకటేశు దలచి ఇప్పుడినిటా గెలిచే నేటిదో ఈ మనసు. భావము: ఇది ఎప్పుడూ నాలోనే ఉంటుంది కాని ఇది దైవం కాదు. గాలిలాగా అనిపిస్తుంది కాని మూటకట్టడానికి దొరకదు. ఇన్ని వికృతులు చేసే ఈ మనసు వర్ణించలేని మహిమలుగల శ్రీ వెంకటేశ్వరుని ఎప్పుడైతే ధ్యానించడం మొదలుపెట్టిందో అప్పుడు మాత్రమే అన్ని వికారాల మీద విజయం సాధించింది. వివరణ: మనస్సును జయించే ఏకైక మార్గం దైవచింతన అని అన్నమయ్య ముక్తాయింపు ఇచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన
మనోజయమే జగజ్జయం అనే సూత్రాన్ని వివరిస్తుంది. విరుద్ధ లక్షణాలు. మనసులో ఉండే విరుద్ధమైన గుణాలను నీరు కాదు కాని పారుతుంది, రాయి కాదు కాని కరగదు అన్నమయ్య ఒక కవిగా, తత్వవేత్తగా అద్భుతంగా చిత్రించారు. అంతఃకరణం, మనసు దైవం కాకపోయినా దైవాన్ని చేరడానికి అదొక్కటే మార్గం. అది అదుపు తప్పితే శత్రువు, అదుపులో ఉంటే మిత్రుడు. వెంకటేశ్వర స్మరణ. చంచలమైన మనసును స్థిరపరచడానికి శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణ మించిన ఔషధం లేదని అన్నమయ్య ధృవీకరించారు. కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక మాననా. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అనన్య భక్తి, ప్రపత్తి నిష్ఠ గురించి తెలుపుతుంది. ఒకసారి శ్రీహరిని ఆశ్రయించిన తర్వాత మళ్లీ కామ్యకర్మల, కోరికలతో చేసే పనులు జోలికి వెళ్లడం బ్రహ్మాస్త్రాన్ని తాడుతో కనెట్లు అవుతుందని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. జడభరతుని కథను ఉదాహరణగా చూపిస్తూ మోక్షగామికి దుస్సంగత్యం ఎంత ప్రమాదకరమో ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: సంసార సుఖం అనుభవిస్తే గర్భం దాల్చక మానదు, అలాగే కోరికలతో కర్మలు చేస్తే పునర్జన్మలు తప్పవు. ఇంద్రజిత్తు హనుమంతునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి మళ్లీ దానిపై తాళ్లతో కట్టినప్పుడు ఆ బ్రహ్మాస్త్రం తన శక్తిని కోల్పోయింది. అలాగే భగవంతుని శరణు వేడిన వ్యక్తి మళ్లీ కర్మ మార్గాల వైపు వెళ్తే దేవుని వాత్సల్యం దూరమవుతుంది. జడభరతుడు సంసారాన్ని వదిలినా ఒక జింకపై మమకారం పెంచుకుని మళ్లీ జింకగా పుట్టాల్సి వచ్చింది. అలాగే మోక్షం కోరేవాడు దుస్సంగత్యం చేస్తే ఆ వాసనలు అతన్ని వదలవు. వెంకటపతిని నమ్మి ఆయన కైంకర్యానికే అంకితమైనవాడు తప్పక ధన్యుడవుతాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ thought-provoking hymn, Annamaya warns devotees about the dangers of wavering faith. He argues that just as sensual pleasure leads to conception, desire-driven actions lead to rebirth. He uses the Ramayana analogy where Indrajit bound Hanuman with the Brahmastra but nullified its power by adding ordinary ropes. Similarly, if a surrendered soul reverts to ritualistic karmic paths, they lose God's special grace. He cites Jadabharat, who renounced the world but was reborn as a deer due to a single attachment. Annamaya concludes that total devotion to Lord Venkateshwar is the only path to becoming truly worthy of divine service. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక మాననా, మలసి కామ్యకర్మములకుజొచ్చిన మగుడ బుట్టువులు మాననా. భావము. ఇది లోక సత్యం. సుఖం అనుభవించినప్పుడు గర్భం దాల్చడం ఎలా సహజమో, అలాగే మనిషి తన కోరికల కోసం కామ్యకర్మలు, పనులు చేస్తూ ఉంటే అతనికి మళ్లీ పుట్టుకలు, పునర్జన్మలు కలగక మానవు. వివరణ. కారణం ఉన్నప్పుడు కార్యం జరిగి తీరుతుంది. జన్మ రాహిత్యం కావాలంటే కోరికలతో కూడిన కర్మలు వదలాలని పల్లవి సారాంశం. చరణం 1. పరగ నింద్రజిత్తుడు హనుమంతుని బ్రహ్మాస్త్రంబున గట్టి, అరయ నందుపై మోకులు గట్టిన నలబ్రహ్మాస్త్రము వదలే, పరిపరివిధముల నిటువలనే హరిబ్రపత్తి నమ్మిన నరుడు, తిరుగ గర్మమార్గమునకు చొచ్చిన దేవుడు ధనవాత్సల్యము వదలు. భావము. రామాయణంలో ఇంద్రజిత్తు హనుమంతుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. కాని సందేహంతో దానిపై మళ్లీ మామూలు తాళ్లను, మోకులు కట్టాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం తనంతట తానుగా వదిలిపోయింది. ఎందుకంటే బ్రహ్మాస్త్రం వేరే బంధనాలను సహించదు. అలాగే శ్రీహరిని శరణు వేడిన వ్యక్తి, ప్రపన్నుడు, మళ్లీ అల్పమైన కర్మ మార్గాలను ఆశ్రయిస్తే భగవంతుడు తనకున్న ప్రత్యేక వాత్సల్యాన్ని వదిలేస్తాడు. వివరణ. శరణాగతి అనేది అత్యంత శక్తివంతమైనది. దానిపై మళ్లీ మానవ ప్రయత్నాలు జోడించడం దేవునిపై అపనమ్మకం చూపడమే అవుతుంది. చరణం 2. అలరిన సంసార భ్రమ విడిచి ఎడవిలోన జడభరతుడు, తలపుచు నొకైగ్ది బెంచినంతనే తనకును నారూపు దగిలే, ములుగుచు లంపటములు దెగ విడిచి మోక్షము వెదకెడి నరుడు, వలవని దుస్సంగతులు పెంచిననో వాసన లంటక మాననా. భావము. జడభరతుడు సంసారాన్ని వదిలి అడవికి వెళ్లాడు. కాని అక్కడ ఒక జింక పిల్లపై ఇంది మమకారం పెంచుకోవడం వల్ల మరుసటి జన్మలో జింకగా పుట్టాల్సి వచ్చింది. సంసార లంపటాలను వదిలి మోక్షం కోసం వెతికే మనిషి మళ్లీ అనవసరమైన దుస్సంగత్యాలు పెంచుకుంటే ఆ పాత అలవాట్లు, వాసనలు అతన్ని వదలవు.
వివరణ: భక్తి మార్గంలో ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, చిన్న మమకారం కూడా బంధనానికి కారణమవుతుందని హెచ్చరిక. చరణం 3. అటుగన తాబట్టిన వ్రతముండగ నన్యమతము చేపట్టినను, నటనల నెందును బొందక జీవుడు నడుమనె మోరుడైనట్లు, తటుకస శ్రీవేంకటపతి నొక్కని దాస్యము భజించిన నరుడు. ఘటనల నాతని కైంకర్యములకు కడుబాత్రుడుగాక మానున. భావము: ఒక వ్రతాన్ని పట్టి మళ్లీ వేరే మార్గాల వైపు వెళ్లేవాడు అటు ఇటు కాకుండా మధ్యలో చెడిపోతాడు. కాని ఎవరైతే శ్రీవేంకటపతిని మాత్రమే నమ్మి ఆయన దాస్యంలోనే ఉంటారో వారు తప్పకుండా ఆ స్వామి యొక్క నిత్య కైంకర్యానికి, సేవకు పాత్రులవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వివరణ: అనన్య భక్తి, ఎక్స్క్లూజివ్ డివోషన్ ప్రాధాన్యతను తెలుపుతూ అన్నమయ్య కీర్తనను ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన విశిష్టాద్వైత శరణాగతి సూత్రాలను వివరిస్తుంది. బ్రహ్మాస్త్ర న్యాయం, ప్రపత్తి, శరణాగతి అనేది స్వయం శక్తి కలిగింది. దానికి కర్మ అనే తాళ్లను తోడు చేయకూడదు. అలా చేస్తే శరణాగతి ఫలితం నశిస్తుంది. జడభరత చరిత్ర: సాధనలో వైరాగ్యం ఎంత ముఖ్యమో, మమకారం ఎంత ప్రమాదకరమో ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. ఏకనిష్ట, శ్రీవేంకటేశ్వరుని సేవలో స్థిరంగా ఉండటమే మోక్షానికి రాజమార్గం. చెల్బో ఈజీవు లీలజేసిన పాపమెంతో ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అంతర్యామి తత్వం, సులభ మార్గ ప్రబోధం గురించి తెలుపుతుంది. హృదయంలోనే ఉన్న హరిని వదిలి శాస్త్రాలు చదివి ఆకాశంలో వెతకడం, కళ్లముందున్న స్వామిని మొక్కలేక అల్ప దేవతల కోసం పరుగెత్తడం మనిషి చేసిన పాపఫలమని అన్నమయ్య ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: అయ్యో! ఈ లోకంలో జీవులు ఎంత పాపం చేశారో కదా! అందుకే హృదయంలోనే ఉన్న హరి వారికి ఊరికేనే దూరమయ్యారు. తెలివైన వారు ఎక్కడ చూసినా, ఏం విన్నా అందులో విష్ణువును దర్శిస్తారు. కొందరు మాత్రం అతిగా చదువుకుని దేవుడు ఆకాశంలో ఉన్నాడని అక్కడ వెతుకుతున్నారు. పరమార్థం తెలిసిన వారికి పట్టుకున్న ప్రతిదీ బ్రహ్మమే. కాని కర్మకాండలలో మునిగిన వారు మాత్రం కళ్లముందున్న స్వామిని వదిలి శూన్యంలో వెతుకుతున్నారు. యోగులకు ఊపిరిలోనే దేవుడు కనిపిస్తాడు. భక్తులకు ఆయన ఎప్పుడూ తోడుంటాడు. కాని ప్రజలు శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడలేక చపలత్వంతో అన్ని దేవతల చుట్టూ తిరుగుతున్నారు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ poignant hymn, Annamaya laments the deep-seated ignorance of souls who fail to recognize the omnipresent Lord Hari. He remarks that due to their past sins, the Lord, who resides within their hearts, seems distant to them. Wise people perceive Vishnu everywhere, in what they see and hear. However, those obsessed with scholarly pride search for him in the distant skies. For true realized souls, the Supreme is in everything, while others ignore the Lord right in front of them. Yogis find him in their breath, and devotees find him by their side, yet the restless still wander after various minor deities instead of surrendering to Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: చెల్బో ఈ జీవు లీలజేసిన పాపమెంతో, ఉల్లముననున్న హరి ఊరికే దవ్వాయ. భావము: అయ్యో! ఈ లోకంలోని జీవులు ఎంత పాపం చేశారో! ఆ పాపం వల్లనే మన ఉల్లమున, హృదయంలో ఉన్న శ్రీహరి మనకు అనవసరంగా ఊరికే దూరమయ్యాడు. దవ్వాయ. వివరణ: దేవుడు దూరం లేడు. మన పాప చింతనే ఆయన్ను మనకు దూరం చేసినట్లు భ్రమింపజేస్తుందని భావం. చరణం 1. కన్న చోటనే హరి కలడన్న వారికి, విన్న చోటనే విష్ణుడు వివేకులకు, ఉన్నతి గొలువలేక వద్దనుండగా గొందరు మిన్నుమీద వెదకేరు మితిమీల చదివి. భావము: విజ్ఞులైన వారికి కన్నచోట, చూసిన ప్రతి చోట, విన్న చోట, విన్న ప్రతి శబ్దంలో హరి కనిపిస్తాడు. కాని కొందరు మాత్రం మితిమీరిన చదువుల గర్వంతో దేవుడు తమ దగ్గరే ఉన్నాడని గుర్తించలేక, ఆకాశంలో, మిన్నుమీద ఎక్కడో ఉన్నాడని వెతుకుతుంటారు. వివరణ: భగవంతుడు సర్వవ్యాపి అని గుర్తించడమే నిజమైన చదువు అని అన్నమయ్య సూచించారు. చరణం 2. పట్టినదే బ్రహ్మము పరమార్థవేత్తలకు, తిట్టులోనా దైవము దివ్యులకును, ముట్టిచేత మొక్కలేరు ముందటనే ఉండగాను, బట్టబయలు పాకేరు బహుకర్మ విధుల. భావము: పరమార్థం తెలిసిన వారికి తాము తాకిన, పట్టిన
ప్రతి వస్తువు బ్రహ్మ స్వరూపమే. దివ్యులకు ఆఖరికి తిట్టులో కూడా దైవం కనిపిస్తుంది. కాని కర్మకాండలకే ప్రాధాన్యతనిచ్చేవారు తమ ముందే ఉన్న స్వామిని తాకి మొక్కలేరు. బదులుగా ఏదో శూన్యంలో బట్టబయలు దేవుడిని వెతుకుతూ పాకులాడుతుంటారు. వివరణ: దేవుడు భావగమ్యుడు. విగ్రహ రూపంలో లేదా సకల వస్తువులలో ఆయన్ను దర్శించవచ్చు అనే సత్యాన్ని ఇక్కడ వివరించారు. చరణం 3. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు, దాపుననున్నాడు హరిదాసులకును, ఏపున శ్రీవెంకటేశు నీచి శరణనలేక, చాపలాన వెదకేరు సకల దేవతల. భావము: యోగులకు దేవుడు తమ ఊపిరిలోనే, ప్రాణాయామం శ్వాస కనిపిస్తాడు. హరిదాసులకు ఆయన ఎప్పుడూ పక్కనే, దాపున, రక్షణగా ఉంటాడు. ఇంతటి గొప్పవాడైన శ్రీవెంకటేశ్వరుని మనసారా శరణు వేడలేక ప్రజలు తమ చపలత్వంతో చాపలాన ఇతర అల్ప దేవతల కోసం తిరుగుతున్నారు. వివరణ: శ్రీవెంకటేశ్వరుడే పరమాత్మ అని, ఆయనే అన్నిటా ఉన్నాడని గుర్తిస్తే ఇతర వెతుకులాటలు ఉండవని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అంతర్యామి తత్వాన్ని మరియు అనన్య భక్తిని చాటి చెబుతుంది. అజ్ఞాన నింద: దేవుడు అతి దగ్గరగా ఉన్నాడని తెలియకపోవడమే అసలైన అజ్ఞానమని అన్నమయ్య విశ్లేషించారు. అచంచల విశ్వాసం: హరిదాసులకు దేవుడు దాపున, పక్కనే ఉంటాడని చెప్పడం ద్వారా భక్తులలో ధైర్యాన్ని నింపారు. పాప ప్రభావం: మనం చేసిన పాపాలు మన విచక్షణను కప్పివేసి దేవుడిని దూరం చేస్తాయని ఒక చక్కని ఆధ్యాత్మిక హెచ్చరికను ఇచ్చారు. శరణంటి మాతని సంబంధమున జేసి ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఆచార్య భక్తి శరణాగతి కోవలోకి వస్తుంది. తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీహరిని కీర్తించి పావనుడైనవాడు. అటువంటి మహనీయునితో మాకున్న సంబంధాన్ని బట్టి గురుశిష్య లేదా వంశస్థం మమ్మల్ని కూడా ఏలుకోమని భక్తులు వేడుకుంటున్నారు. అన్నమయ్య భక్తిని నారద, సనకాదుల భక్తితో పోలుస్తూ సాగే అద్భుత రచన ఇది. తెలుగు సారాంశం: ఓ వెంకటేశ్వర, అన్నమాచార్యులతో మాకున్న సంబంధాన్ని బట్టి మేము నిన్ను శరణు వేడుతున్నాము. మమ్మల్ని నీ భక్తిలో ముంచి మన్నించు. సకల వేదాల సారాన్ని సంకీర్తనలుగా మలచి నిన్ను పాడిన నిష్కల్మష భక్తుడు అన్నమయ్యను నీవు ఏ విధంగా ఏలుకున్నావో మమ్మల్ని కూడా అలాగే దయచూడు. నారదుడు, సనక సనందనాదుల వలె నిన్ను పాడి ధన్యుడైన అన్నమయ్యను నీవు చేరుకున్నావు. సామవేద సారంతో సప్తస్వరాలతో నిన్ను నీ దేవేరిని కీర్తించిన ఆచార్యుల భక్తిని మెచ్చిన స్వామివి నీవు. అటువంటి ఆచార్య సంబంధం మాకు మోక్షాన్ని ప్రసాదించాలి. ఇంగ్లీష్ సమ్మరీ: దిస్ యూనిక్ hymn emphasizes the importance of the relationship with a great teacher, Acharya Sambandham. The poet seeks Lord Venkateshwar's refuge based on their connection with Tallapka Annamacharya. Annamacharya, who transformed Vedic truths into beautiful sankirtanas, is compared to celestial devotees like Narada and Sanka. The hymn highlights how the Lord accepted Annamaya's music, which combined the essence of Samaveda with the beauty of 7 musical notes. By invoking the merit of Annamaya, the devotee prays for the Lord's mercy and protection. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: శరణంటి మాతని సంబంధమున జేసి మరిగించి మము నేలి మన్నించవే. భావము: ఓ స్వామి, ఆ మహానుభావుడితో అన్నమయ్యతో మాకున్న సంబంధం వల్ల మేము నిన్ను శరణు వేడుతున్నాము. మాకు నీ భక్తిని అలవాటు చేసి మరిచి ఏలుకుని మమ్మల్ని మన్నించు. వివరణ: భగవంతుని నేరుగా వేడుకోవడం కంటే ఆయనకు ఇష్టుడైన భక్తుని, గురువును ఆశ్రయించి వేడుకోవడం సులభమని విశిష్టాద్వైత సిద్ధాంతం చెబుతోంది. చరణం 1. సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిన్ను బాడి పావనుడైన అకలంకుడు తాళ్లపాకన్నమాచార్యుల వెకలియే ఏలిన శ్రీ వెంకటనిలయ. భావము: సకల వేదాల సారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సంకీర్తనలుగా మార్చి నిన్ను ప్రకటించి పాడి పునీతుడైన నిష్కల్మష అకలంకుడు భక్తుడు అన్నమాచార్యులు. అటువంటి అన్నమయ్యను ప్రేమతో ఏలుకున్న ఓ వెంకటేశ్వర. వివరణ: అన్నమయ్య పాండిత్యాన్ని, ఆయన సంకీర్తనల వెనుక ఉన్న వేద సారాన్ని ఇక్కడ కొనియాడారు. చరణం 2. నారదాది సనక సనందనాదుల వలె పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి
ఆ రీతి తాళ్లపాకన్నమాచార్యుల చేరి ఏలిన ఎట్టి శ్రీవెంకటనిలయ భావము నారద మహర్షి సనక సనందనాదుల వంటి గొప్ప భక్తుల మాదిరిగానే నీ గుణగానం చేసి కీర్తిని గడించిన వారు అన్నమాచార్యులు. అటువంటి మహనీయుని దగ్గరకు చేరి ఆయనను అనుగ్రహించిన ఓ శ్రీవెంకటనిలయ వివరణ అన్నమయ్యను పురాణ ప్రసిద్ధ భక్తాగ్రేసరులతో సమానంగా ఇక్కడ పోల్చడం జరిగింది. చరణం 3 సామవేద సామగాన సప్తస్వరములను బాముతో నీ సతీ నిన్ను బాడిన ఎట్టి ఆముకున్న తాళ్లపాకన్నమాచార్యుల వేమరు మెచ్చిన శ్రీవెంకటనిలయ భావము సామవేద గానం వలె సప్తస్వరాలను మేళవించి ఎంతో శ్రమతో బాముతో నిన్ను నీ దేవేరిని అరిమేలుమంగను కీర్తించినవాడు అన్నమయ్య. అటువంటి అన్నమయ్య భక్తిని సంగీతాన్ని అనేక మార్లు వేమరు మెచ్చుకున్న ఓ వెంకటేశ్వర నిన్ను శరణు వేడుతున్నాము. వివరణ అన్నమయ్య కీర్తనలు కేవలం పాటలు కావని అవి సామవేదతుల్యమని స్వామివారే స్వయంగా మెచ్చుకున్నారని దీని తాత్పర్యం. తాత్విక విశ్లేషణ ఈ కీర్తన ఆచార్య నిష్ఠ అనే అంశాన్ని చర్చిస్తుంది. మధ్యస్థుడు భగవంతుడికి భక్తుడికి మధ్య ఆచార్యుడు గురువు వంతెన వంటివాడు. అన్నమయ్య అటువంటి ఆచార్య స్థానంలో ఇక్కడ కనిపిస్తారు. కీర్తన మహిమ వేదాలు కైనవి కాని సంకీర్తనలు సులభమైనవి. అన్నమయ్య ఆ వేద సారాన్ని సంగీతంతో జోడించి దైవానికి అత్యంత చేరువయ్యారు. సమర్పణ భక్తుడు తన సొంత గొప్పతనాన్ని చెప్పుకోకుండా తన గురువు యొక్క భక్తిని పురస్కరించుకుని స్వామిని వేడుకోవటం నిరహంకారానికి గుర్తు. అదివో నిత్యసూరిలు అచ్యుత నీదాసులు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైష్ణవ వీరత్వం భక్త ప్రశంస కోవలోకి వస్తుంది. వైష్ణవ పరిభాషలో నిత్యసూర్యులు అంటే పరమపదంలో భగవంతుని నిరంతరం సేవించే నిత్యముక్తులు. అటువంటివారు ఈ లోకంలోకిగా వచ్చినప్పుడు వారు సంసారమనే యుద్ధంలో ఇంద్రియాలను అహంకారాన్ని ఎలా జయిస్తారో అన్నమయ్య వీరరస ప్రధానంగా ఇందులో వివరించారు. తెలుగు సారాంశం ఓ అచ్యుత అదిగో నీ దాసులైన నిత్యసూర్యులు వస్తున్నారు. వారు ఎవరికీ తలవంచని ఏకాంగ వీరులు. ఈ సంసారమనే రణరంగంలో వారు కామక్రోధాల తలలు నరికి అష్టాక్షరీ మంత్రమనే సింహనాదంతో విజృంభిస్తారు. ఇంద్రియాలనే దొంగల గుంపును చీల్చి చెండాడి కర్మలను తుత్తునియలు చేస్తారు. ఈ దేహమనే కోటలోకి చొరబడి అహంకారమనే చెరసాలను బద్దలు కొడతారు. శ్రీవేంకటేశ్వరుని అండ చూసుకుని లోకంలోని భ్రమలను చూసి నవ్వుకుంటూ సాగిపోయే గొప్ప వీరులు వీరు. ఇంగ్లీష్ సమ్మరీ In this spirited composition, Annamaya portrays the devotees of Lord Achyut as Nitya Suris, eternal celestial beings, and Ekanga Virulu, lone warriors. He uses the metaphor of a battlefield to describe the spiritual journey. These divine warriors fight in the war of worldly existence, samsara, beheading the enemies called lust and anger with the war cry of the sacred Tirumantram, Ashtakshari. They demolish the army of senses and destroy the bonds of karma. Entering the fort of the physical body, they capture the villain called ego. Protected by Lord Venkateshwar, they look at the delusions of the world with a triumphant smile. Vivaranatmaka Visleshana, Pallavi. Adivo Nityasurilu Achyuta Nidasulu, Yeduruleni Varu Yekangavirulu, Bhavamu, O Achyuta. Adigo Chudu. నీ దాసులైన నిత్యసూర్యులు వస్తున్నారు. వారికి ఎవరూ ఎదురు నిలవలేరు. వారు ఒంటరిగానే విజయం లేని వీరులు. వివరణ భక్తుడు భగవంతుని అండ ఉన్నప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఒంటరిగానే ఎదుర్కోగలడనే ధైర్యాన్ని ఈ పల్లవి ఇస్తుంది. చరణం 1 రచ్చల సంసారమనే రణరంగములోన కచ్చి కామక్రోధాల తలలుగొట్టి అచ్చపు తిరుమంత్రపు టారుపు బొబ్బలతోడ ఈచ్చలనే తిరిగేరు ఏకాంగవీరులు. భావము ఈ అల్లకల్లోలమైన సంసారమనే యుద్ధభూమిలో వారు కామము క్రోధము అనే శత్రువుల తలలను తెగనరుకుతారు. పరిశుద్ధమైన అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ అనే యుద్ధ నినాదాలు ఆరుపు బొబ్బలు చేస్తూ స్వేచ్ఛగా విహరించే వీరులు వీరు. వివరణ ఆధ్యాత్మిక సాధన ఒక యుద్ధం వంటిదని, మంత్రోచ్చారణే అందులో ఆయుధమని భావం. చరణం 2 మొరసి పట్టుగులనే ముచ్చుబోజుల కురికి
తెరలి నడుములకు దెగవేసి పొరిగర్మము బొడిచి పోటుగంటుల దూరి ఎరగుని తిరిగేరు ఏకాంగవీరులు. భావము అరస్తూ పట్టుకునే ఇంద్రియాలనే దొంగల సైన్యం ముచ్చుపోజులు మీదకు ఉరికి వారిని నడుములకు తెగనరుకుతారు. పాత కర్మలను పొడిచి చంపి యుద్ధ గాయాలను సైతం లెక్క చేయకుండా పరాక్రమంతో తిరిగే వీర్లు వీరు. వివరణ: ఇంద్రియ నిగ్రహం మరియు కర్మ విముక్తి అనే కఠినమైన ప్రక్రియను అన్నమయ్య యుద్ధ వర్ణనతో పోల్చారు. చరణం 3. ఒడ్డిన దేహములనే ఊళ్ల లోపల చొచ్చి చెడ్డ యహంకారమను చెరలువట్టి అడ్డమై శ్రీవెంకటేశు నండ నుండి లోకులనే ఎడ్డల జూచి నవ్వేరు ఏకాంగవీరులు. భావము మన ముందున్న ఈ దేహాలనే ఊళ్లలోకి కోటల్లోకి చొరబడి అక్కడ రాజ్యమేలుతున్న చెడ్డదైన అహంకారం అనే ఖైదీని పట్టుకుంటారు. శ్రీవెంకటేశ్వరుని అండను కవచంలా ధరించి లోకంలోని అజ్ఞానులను ఎడ్డలు చూసి నవ్వుకుంటూ సాగిపోయే వీరులు వీరు. వివరణ: అహంకారాన్ని జయించడమే పరమావధి అని, వెంకటేశ్వరుని ఆశ్రయించిన భక్తునికి లోకపు భయాలు ఉండవని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైష్ణవ ధర్మము లోని వీరత్వాన్ని చాటుతుంది. వీరభక్తి భక్తి అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, లోపల ఉన్న శత్రువులైన అరిషడ్వర్గాలతో యుద్ధం చేయడం అని అన్నమయ్య నిరూపించారు. మంత్రశక్తి తిరుమంత్రం అష్టాక్షరి సాధకుడికి గొప్ప రక్షణను శక్తిని ఇస్తుందని వివరించారు. నిత్య సూర్యులు భగవంతుని సేవకులు ఈ భూమిపై సామాన్యుల్లా కనిపించినా వారు అంతర్గతంగా గొప్ప విజేతలని అన్నమయ్య కీర్తించారు.